భోజ్శాల కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది ఒకప్పటి అద్భుతమైన విశ్వవిద్యాలయం. 11వ శతాబ్దంలో మాల్వా ప్రాంతాన్ని పాలించిన పరమర వంశానికి చెందిన ప్రసిద్ధ రాజు రాజా భోజుడు ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇది హిందూ సమాజం సాధించిన మరో గొప్ప విజయం. రాజా భోజుడు గొప్ప పరాక్రమవంతుడే కాకుండా స్వయంగా కవి, పండితుడు, కళా పోషకుడు. రాజా భోజుడు సరస్వతీదేవిపై ఉన్న భక్తితో 1034లో ఇక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని, దానితో పాటు ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. అందుకే దీనికి భోజ్శాల అనే పేరు వచ్చింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు, పండితులు, తత్వవేత్తలు ఇక్కడికి వచ్చి సంస్కృతం, సాహిత్యం, ఖగోళ శాస్త్రం, తర్కం, మతం వంటి వివిధ శాస్త్రాలను అభ్యసించేవారు. ఇక్కడి గర్భగుడిలో అద్భుతమైన తెల్లటి స్ఫటిక సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శిల్పకళా చాతుర్యానికి మారుపేరుగా నిలిచింది. భారతదేశంపై ఇస్లామిక్ దండయాత్రల కాలంలో అనేక పురాతన హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. భోజ్శాల కూడా అదే విధమైన క్రూరమైన చరిత్రను ఎదుర్కొంది. 1305లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాపై దాడి చేసినప్పుడు భోజ్శాల విశ్వవిద్యాలయాన్ని, సరస్వతి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఇక్కడి పండితులను, విద్యార్థులను ఊచకోత కోశారు. 1401లో దిలావర్ ఖాన్ అనే స్థానిక ముస్లిం పాలకుడు భోజ్శాల ఆవరణలో ఒక భాగాన్ని మసీదుగా మార్చడానికి ప్రయత్నించాడు. 1514లో మహమ్మద్ ఖిల్జీ ఈ ఆలయ నిర్మాణాన్ని మరింతగా మార్చి దానిని కమల్ మౌలా మసీదుగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆలయ స్తంభాలను, గోడలను మసీదు నిర్మాణానికి అనుగుణంగా మార్చారు. ఈ దండయాత్రల సమయంలోనే ఇక్కడ ప్రసిద్ధ వాగ్దేవి విగ్రహాన్ని గర్భగుడి నుంచి తొలగించి ఎక్కడో దాచిపెట్టారు. తదనంతర కాలంలో ఈ విగ్రహం లండన్ చేరింది. ప్రస్తుతం ఈ చారిత్రక సరస్వతీదేవి విగ్రహం లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.